ఈ మధ్యాహ్న వేళలో దేవుని వాక్యాన్ని మనం కొంత సమయం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26 నుంచి 29 వచనాలు మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం నుంచి 29 వచనం వరకు మనం చదువుదాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైన గనులైన గొప్ప వంశం వారైన అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచటానికి లోకములో నుండే వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటానికి లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వచనములో దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు మనం చూస్తాం. ఈ లోకము మనుషులు వారు పిలిచే పిలుపు, వారు ఏర్పాటు చేసుకునే ఏర్పాటు, దేవుని ఏర్పాటుకు వారి ఏర్పాటుకు, దేవుని యొక్క పిలుపుకు, ఈ లోకములో ఉన్న మనుషుల యొక్క పిలుపుకు ఉన్న తేడా ఈ వచనాల్లో మనం చూస్తాం. స్తోత్రం, హల్లెలూయా. మనుషులు ఒకవేళ ఎవరినైనా ఏ పనికి కానీ, ఫంక్షన్కి కానీ, లేక ఏ కార్యానికి కానీ పిలిస్తే గనులైన వారిని, బలవంతులైన వారిని, పేరు ప్రఖ్యాతి కలిగిన వారిని, గొప్ప వంశం వారిని, గొప్పగా అనుకుంటున్న వారిని పిలుస్తారు. కానీ ప్రభు యొక్క పిలుపు చూస్తే ఆయన అన్నాడు, ఆయన ఈ లోకంలో గనులైన వారిని, గొప్పవారిని, ఎన్నికైన వారిని, లేక పేరు ప్రఖ్యాతి కలిగిన వారిని పిలవలేదు అని వచనాలు మనం చదువుతున్నాం. దేవునికి, మనుషులకు, దేవుని యొక్క పిలుపుకు, మనుషుల యొక్క పిలుపుకు ఉన్న తేడా, వ్యత్యాసం, డిఫరెన్స్ ఇందులో మనం చూస్తాం. ఈ మాటలు ఆలకిస్తూ ఉండగా మీరు మనుష్య రీతిగా ఆలోచిస్తారో లేక దైవ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటారో మీరు నిర్ణయం చేసుకుంటూ ఈ మాటలు వినాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎన్నిక చేసే విధానాన్ని మీరు ఎన్నుకుంటారో లేక మనుషులు ఈ లోకము ఎన్నుకొనే, ఏర్పాటు చేసుకునే మనుషుల పద్ధతిని అనుసరించే ఆ విధానాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటారో ఆలోచించుకోవాలి. స్తోత్రం. దేవుని యొక్క ఆలోచనలకు మన ఆలోచనలకు, దేవుని యొక్క పద్ధతికి మన పద్ధతికి, దేవుని యొక్క విధానానికి మన విధానానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో, ఎంత తేడా ఉంటుందో, ఎంత వ్యత్యాసం ఉంటుందో యెషయా గ్రంథం మనకు తెలియచేస్తుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదివితే దేవుని యొక్క విధానానికి మన యొక్క విధానానికి ఉన్న వ్యత్యాసం ఆ వచనం తెలియచేస్తుంది. ఒక్కసారి మనం చదివి చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి అని ప్రభు చెప్తున్నాడు. దేవుని పద్ధతికి, మనుషుల పద్ధతికి
దేవుని అనుసరించే విధానానికి, మనుషులు ఈ లోకము అనుసరించే విధానానికి ఎంత వ్యత్యాసం ఉంది అంటే, భూమి పైన ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నాయో. ఆ మాటను ఏమని చెప్తానంటే, మనుషుల ఊహకు కానీ, ఆలోచనలకు కానీ, మనుషుల విధానానికి కానీ అందనంత ఎత్తుగా దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క విధానము, దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు ఉంటుంది అని మధ్యాహ్నం మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పటికీ ఆయన విధానం మీకు నాకు అందదు అని చెప్పటానికి, ఎన్నటికీ ఆయన ఊహలను తలంపులను మనము అసలు అందుకోలేము అని చెప్పటానికి, భూమి పైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క మార్గాలు, దేవుని యొక్క విధానం ఉందంట. స్తోత్రం. ఆయన విధానం అంత వ్యత్యాసంగా ఉంది కనుకనే ఆయన పిలిచిన పిలుపు చూస్తే ఏమని చెప్తాడనంటే, సహోదరులారా, మిమ్మను పిలిచిన పిలుపును చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైన, ఇంకా గనులైన, గొప్ప వంశము వారైన అనేకులు పిలవబడలేదు కానీ అని పౌలు గారు మాట్లాడుతున్నారు. స్తోత్రం. దేవుని యొక్క పిలుపు విధానము జ్ఞానులు, గనులు, గొప్ప వంశం వారు కాదంట. ఆయన పిలిచే విధానం, ఆయన యొక్క ఏర్పాటులో ఉన్న విధానం ఏంటనంటే, జ్ఞానుల్ని, గనులను, గొప్ప వంశం వారిని ఆయన ఏర్పాటు చేసుకోలేదంట. స్తోత్రం. మంచిగా చెప్పాలి. హల్లెలూయా. ఈ మాటలు వింటూ ఉండగా నీలో గొప్ప జ్ఞానం ఉంది కనుక దేవుడు నిన్ను ప్రత్యేకంగా పిలిచి ఏర్పరిచి ఈ రక్షణ ఇచ్చాడు అని అనుకుంటే పొరపాటని, అలా ఎప్పుడు అనుకోవద్దని ఈ మాటల ద్వారా మనం తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. స్తోత్రం. చెప్తామా మంచిగా? హల్లెలూయా. దేవుడు పిలిచినప్పుడు మనం జ్ఞానవంతులు కాదని తెలుసుకోవాలి. నీకంటే జ్ఞానవంతులు చాలామంది ఉండుంటారు. ఆ జ్ఞానులను సిగ్గుపరచటానికి ఏ జ్ఞానం లేని, ఏ తెలివి లేని, అంతగా చెప్పుకోవటానికి ఏ చాకచక్యం లేని నిన్ను దేవుడు పిలిచాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన పిలిచినప్పుడు అవేమి లేవు, ఆయన ఏర్పాటు చేసుకోకముందు అవేమి లేవు. ఆయన పిలిచిన తర్వాత ఏదైనా వచ్చి ఉంటే ఆ మాటలు నేను కొంచెం ముందుకెళ్తున్నప్పుడు చెప్తాను. స్తోత్రం, మంచిగా చెప్పాలి. హల్లెలూయా. రెండోది, ఆయన ఏర్పాటును చూస్తే ఆ కింద మాటల్లో మనం చదువుతున్నాం ఏమనంటే, దేవుడు ఆయన ఏమంటాడనంటే, దేవుని ఎదుట ఏ శరీరీ అతిశయించకుండా ఉండేటట్టు జ్ఞానులను సిగ్గుపరచటానికి లోకములో ఉన్న వెర్రివారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడంట. స్తోత్రం. బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. ఇంకా ఏమంటాడనంటే, నీచులను, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏర్పాటు ఎంత డిఫరెంట్గా ఉంటుంది, ఎంత వ్యత్యాసంగా ఉంటుంది. లోకంలో ఆయన విధానం అనుసరించే విధానం ఎక్కడ మనకు కనిపించదు. మీరు ఒక ఉద్యోగానికి వెళ్ళారు అనుకోండి, మీకు ఏమీ చేత కాకుండా ఏ ఉద్యోగమో ఏ పని ఎవరు కూడా ఎవరుగా. స్తోత్రం, చెప్పట్లేదు మంచి. ఏ పని ఎవరు, ఏ పని ఎవరు, మీకు అసలు పని చేత కాకుండా ఏ పని ఎవరెవరు. మీరు ఒక ఉద్యోగం సంపాదించాలంటే మీలో ఎన్ని టాలెంట్స్ ఉండాలో. హల్లెలూయా. ఒక్కొక్కరు వారి తెలివితేటలు నేను చూసినప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను. ఏమనంటే, మీరు అసలు లాయర్ అయ్యి ఉంటే బాగుండు. స్తోత్రం.
ఒక సహోదరి నన్ను ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలకి నేను అన్నాను, అసలు మీరు ఇలాగ ఉండిపోయారు, కానీ లాయర్ అయి ఉంటే ఎంత బాగుండు కదా. లాయరు కాలుకేస్తే మెడకేస్తాడు, మెడకేస్తే అమ్మా అసలు ఎన్ని ప్రశ్నలు వేస్తాడు అసలు మీరు ఊహించరు, అసలు మీరు ఆలోచించరు. మీరేమనుకుంటారంటే అక్కడ జరిగిన సంగతి జరిగినట్టుగా చెప్పేస్తాను నేను, ఇది కాదనే వాళ్ళు ఎవరు అనుకుంటారు. అసలు ఆ సంగతి లేదు అక్కడ, నువ్వేమంటావు అంటాడు. అంత తెలివి, అంత జ్ఞానం ఉంటుంది. కానీ దేవుని విధానం చూస్తే ఈ లోకంలో ఏదైనా ఉద్యోగం, ఏదైనా వ్యాపారం, ఏదైనా పని మీరు సంపాదించాలి అని అంటే తప్పకుండా మీకు బలం ఉండాలి, ధనం ఉండాలి, జనం ఉండాలి, తెలివి ఉండాలి, మీకు చాలా తప్పకుండా అవసరమైన ఎన్నో ఉండాలి. కానీ దేవుని ఏర్పాటు, దేవుని పిలుపు చూస్తే అవేమీ లేని వారిని ఆయన పిలుస్తాడంట. స్తోత్రం. ఏం లేని వారిని, ఏమి లేని వారిని, హల్లెలూయా. అదేది చేత కాని వారిని ఆయన పిలుస్తాడట. ఎందుకు అనంటే ఈ ఉదయకాలం, ఈ పగటి వేళ ఒకే ఒక్క ప్రత్యేకమైన విషయాన్ని నేను మీకు చూపించగోరి ఈ మాటలు చూపిస్తున్నాను. ఈ రెండు విషయాలు, ఒకటి పైన మనం ఏం చదువుతామనంటే ఆయన పిలుపును గురించి చదువుతున్నాం. ఈ లోకములో జ్ఞానులను, గనులను, గొప్ప వంశం వారిని ఆయన పిలవలేదు. హల్లెలూయా. రెండోది, ఆయన ఏర్పాటు ఎలాగుంది అనంటే జ్ఞానులను సిగ్గుపరచడానికేమో వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు, గనులైన వారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికేమో బలహీనులైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా ఎన్నికైన వారిని వ్యర్థం చేయటానికి నీచులను, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. పైన చెప్పబడిన పిలుపు, కింద చెప్పబడిన ఏర్పాటు, ఈ రెండిటి మధ్యలో ఒక ప్రాముఖ్యమైన తాళపు చెవి వంటి కీ వెర్స్ అని చెప్తాం. దాన్ని మూల వాక్యాన్ని ప్రభు పెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట నేను మీకు చూపించగోరుతున్నాను. చూడండి, 27వ వచనం చదువుతాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండా ఉండేటట్టు, ఏ శరీరి దేవుని ఎదుట అతిశయించకుండా ఉండేటట్టు. స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, మీరు శరీరంతో ఉన్నారా, శరీరం లేకుండా ఉన్నారా? స్తోత్రం. హల్లెలూయా. మనందరం శరీరంతోనే ఉన్నాం. దేంతో ఉన్నాం? శరీరంతోనే ఉన్నాం. ఏ శరీరి దేవుని ఎదుట అతిశయించకుండా ఉండటానికి దేవుడు పిలిచిన పిలుపు చూస్తే జ్ఞానులను, గనులను, గొప్ప వంశం వారిని పిలవలేదంట. ఈ లోకములో అతిశయించేవారు జ్ఞానులు అతిశయిస్తారు, గనులు అతిశయిస్తారు, గొప్ప వంశం వారు అతిశయిస్తారు. స్తోత్రం. కానీ దేవుడు అతిశయించే వారి అతిశయాన్ని సిగ్గుపరచటానికి, లేకపోతే గాలి తీసేయడానికి, ఈ మనకు అర్థమయ్యే మాట చెప్పుకోవాలనంటే గాలి తీసేయడానికి, ఆయన ఎదుట ఎవరు అతిశయించకుండా ఉండటానికి నీచులను, బలహీనులను, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా బైబిల్ చెప్తుంది. స్తోత్రం. మంచిగా చెప్పండి. హల్లెలూయా. అందుకే బైబిల్ ఏమని మనకు సలహా ఇస్తుందనంటే, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం చదువుతుంటే, రాజు ఎదుట డంబము చూపించొద్దు అని చెప్తుంది. ఈ లోకములో, ఈ లోకాన్ని పరిపాలన చేసే రాజు, అధికారి ఎదుటే డంబము చూపించొద్దు అని అంటే, అసలు సర్వలోకానికి న్యాయాధిపతిగా, పరిపాలకుడిగా, సర్వజీవులకు దేవుడుగా ఉన్న ప్రభు ఎదుట మీరు నేను డంబముగా ప్రవర్తించటం, లేక డంబం చూపించటం,
దేవుని ఎదుట అతిశయించటానికి ఎంత ఏం సరిపోతాం ఆలోచించండి. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఈ లోకములో ఉన్న ఓ ప్రాంతాన్ని, ఓ దేశాన్ని, ఓ పట్టణాన్ని పరిపాలన చేసే ఒక అధికారి ఎదుటే, రాజు ఎదుటే దంభం చూపించొద్దంటే, సర్వలోకాన్ని పరిపాలన చేస్తున్న, సర్వజీవులకు ఆహారం ఇస్తున్న దేవుని ఎదుట మనము డంబముతో ఉండడానికి, అతిశయించటానికి మనం ఏం సరిపోతామో ఆలోచించాలి. స్తోత్రం. మన గురించి మనం ఆలోచన చేసుకుంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అతిశయముతో మనము రాలేము. స్తోత్రం. ఎలా రాలేము? అతిశయంతో రాలేము. అతిశయానికి ఇంకొక మెట్టు పైకి ఎక్కితే గర్వం అని చెప్పొచ్చు. డంబము, గర్వము, అతిశయము ఇవన్నీ అక్క చెల్లెలు అనండి, అన్నదమ్ములు అనండి, ఒకే బడికి చెందిన పదాలని చెప్పుకోండి. దేవుని ఎదుట మనము డంబముగా బ్రతకలేం, అతిశయించలేం. అసలు గర్వంగా చెప్పుకోవటానికి మన దగ్గర ఏది కూడా ఉండదు. స్తోత్రం. అసలు దేవుడు అనుసరించే ఈ విధానం దేనికేనంటే మనం ఆయన ఎదుట అతిశయించకుండా ఉండడానికే. ఏం చేయకుండా ఉండడానికి? అతిశయించకుండా ఉండటానికే. దేవుని విధానం ఎంత అసలు మన ఊహకు అందనంత, లేక మన ఆలోచనకు అందనంత ఎత్తుగా ఉంటుంది అని అంటే, అహస్వేరోసు రాజు, అతనికి 127 సంస్థానములకు రాజు అంట, చక్రవర్తి. అతనికి అందమైన భార్య ఉందంటండి. ఎవరున్నారు? అందమైన భార్య, సౌందర్యవతి అని రాసుంది బైబిల్లో. ఈ సౌందర్యవతి అయిన భార్య వస్తి ఒక రోజున తన అధిపతులకు అందరికీ విందు చేసి తన రాణి యొక్క సౌందర్యాన్ని అందరికీ చూపించటానికి పిలిచాడంట. పిలిస్తే వస్తి వస్తున్నాను అని చెప్పుంటే బాగుండేది. స్తోత్రం. కొంతమంది నోటి నుంచి మనము కొన్ని మాటలు వినబడితే బాగుండని కోరుకునేటట్టు ఉంటారు కొంతమంది. స్తోత్రం. ఈ రాజు అలా పిలిస్తే వస్తి రానన్నారంట. కారణం ఏంటనుకుంటున్నారు? అసలు ఈ రాజుగారు పిలిచింది ఎందుకనంటే, నా భార్య అంత సౌందర్యవంతురాలో మీకు తెలుసా అని అధిపతులందరికీ చూపించాలనుకున్నాడంట. నేను చెప్తున్న సంగతి నిజమే అని మీరు గ్రహించటానికి ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయాల్లో మీరు చదివితే మాటలు మీకు తెలిసిపోతాయి. ఆమె రానంటే ఆమె అతిశయం. స్తోత్రం. రాజు ఎదుట ఏం చేయకూడదు? మనం డంబం చూపించకూడదు. మన మాటలో చెప్పాలంటే బడాయి చేయకూడదు. స్తోత్రం. నిజంగానే దేవుని ఎదుట మనం అతిశయించటానికి ఏ కారణం కూడా లేదు. స్తోత్రం. హల్లెలూయా. రానని చెప్పగానే రాజుతో ఉన్న అధికారులు అన్నారట, అయ్యా ఈ సంగతి మన సామ్రాజ్యంలో తెలిస్తే, మన సంస్థానాల్లో తెలిస్తే ఏ స్త్రీ వారి ఇంట్లో ఉన్న యజమానిని ఇంకా ఏం చేయరు? గౌరవించరు, పట్టించుకోరు. ఇదే పద్ధతి అందరూ అనుసరించే అవకాశం ఉంది అని చెప్పగానే రాజు రాణిగారిని మార్చేశాడంట. స్తోత్రం. వస్తి రాజు పిలవక ముందు వరకు రానియే. 127 సంస్థానాల్లో అహస్వేరోసుకు ఎంత గౌరవం ఉందో వస్తికి కూడా అంతే గౌరవం ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. ఈ గౌరవము, ఆ మర్యాద ఆమెకున్న సౌందర్యాన్ని బట్టి కాదు అని మనం అర్థం చేసుకోవటానికి. ఆమెకున్న దేని బట్టి కాదు. ఒకవేళ రాజు ఆమె సౌందర్యవతురాలని చేసుకున్నాడేమో, కానీ ఈ సంస్థానాల్లో ఉండే ప్రజలు ఇచ్చే గౌరవం ఆమెకున్న సౌందర్యాన్ని బట్టి అయితే కాదు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని బట్టి? రాజును బట్టి. దేవుడు నీకున్న ఏదో కారణాన్ని బట్టి నిన్ను వేదికి రక్షించాడు, కానీ ఆ తర్వాత నీకు దక్కిన గౌరవం కానీ, మర్యాద కానీ, నీ స్థితి కానీ, నీ పరిస్థితి కానీ
నీకున్న పరిస్థితిని బట్టి కాదు అని అర్థం చేసుకోగలిగితే, ఎవరిని బట్టి? నా దేవుని బట్టి. స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. ఈ వస్తుకి అలా చెప్పగానే ఆమె ఉన్న ఆ రాజరికం అంతా పోయిందంట. ఆమెను తీసి ప్రక్కన పెట్టేసి ఆ ప్లేస్ రాజు ఎవరికి ఇచ్చారనంటే ఎస్తేరుకి ఇచ్చాడు. స్తోత్రం చెప్తారా మంచిగా? అసలు ఎస్తేరు గ్రంథాన్ని బాగా చదివి చూడండి. అందులో ఉన్న విషయం ఏంటంటే, ఎస్తేరు యొక్క ఎన్నిక, అసలు ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేశాడంట? ఏర్పాటు చేసుకున్నాడు కదా. స్తోత్రం హల్లెలూయా. అసలు ఎస్తేరు యొక్క ఎన్నిక చూస్తే, ఆ సామ్రాజ్యంలో ఈ యూదులను తృణీకరించబడిన వారిగా, ఎన్నిక లేని వారిగా, అసలు గొప్ప వంశం కాదది. ఆ సామ్రాజ్యంలో వారిని గొప్పగా ఎంచే వంశం కాదది. అలాంటి వారిలో నుండి దేవుడు ఏం చేశాడనంటే ఎస్తేరుని ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం. ఎందుకు అనంటే, వస్తీ లాంటి వారు దేవుని ఎదుట అతిశయించటానికి లేదు అని చెప్పటానికి. ఏ శరీరి దేవుని ఎదుట ఏం చేయడానికి లేదు? అతిశయించడానికి లేదు. ఏ శరీరి దేవుని ఎదుట అతిశయించకుండా ఉండటానికి ఆయన పిలుపు, ఆయన ఏర్పాటు ప్రత్యేకమైనదిగా ఉంటుంది. స్తోత్రం మంచిగా. హల్లెలూయా. అందుకే బైబిల్ పద్ధతి ఒకటి ఉందండి. అది బైబిల్ పద్ధతి. తనను తాను తగ్గించుకునేవాడు ఏం చేయబడతాడు? అనగదొక్కబడతాడా? మమ్మల్ని తొక్కేస్తున్నారండి అని వింటుంటాం మనం కొన్ని మాటలు. ఏం చేస్తున్నారంట? తొక్కేస్తున్నారండి. లోకంలో అలా జరుగుతుందేమో. దేవుని దగ్గరకు వచ్చేసరికి మనల్ని మనం తగ్గించుకుంటే కనుక ఆయన మనల్ని ఏం చేస్తాడనంటే హెచ్చిస్తాడు. స్తోత్రం మంచిగా. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? హెచ్చిస్తాడు. ఆయన ఏర్పాటు, ఆయన పిలుపు చాలా ప్రత్యేకమైంది. ఈ లోకానికి దేవునికి ఎంత తేడా ఉంది అని అంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో దేవుని యొక్క ఏర్పాటుకు ఈ లోకం యొక్క ఏర్పాటుకు అంత వ్యత్యాసం ఉంది. స్తోత్రం హల్లెలూయా. ఈ లోకమైతే నీ దగ్గర ఏదో ఉందని, నీలో ఏదో ఉందని, నీవు అలాగని ఇలాగని నీలో ఉన్న గొప్పతనాన్ని బట్టి, బలాన్ని బట్టి, నీకున్న సౌందర్యాన్ని బట్టి, నీకున్న ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, పేరును బట్టి, ప్రఖ్యాతిని బట్టి ఈ లోకం నిన్ను కోరుకుంటుందేమో. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఏం చేస్తుందేమో? నీలో ఉన్న ఏదో ఒక కారణాన్ని బట్టి నిన్ను కోరుకుంటుందేమో. కానీ నా దేవుడు నిన్ను కోరుకోవటానికి, నిన్ను ఏరుకోవటానికి, ఏర్పాటు చేసుకోవటానికి నీలో ఏ కారణమో ఆయనకు అవసరం లేదు. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఏమి చూసి నన్ను ప్రేమించావు యేసయ్యా అని అంటే, నీలో ఏమీ లేదు గనక అందుకే నిన్ను ప్రేమించానని చెప్తాడు ఆయన. స్తోత్రం హల్లెలూయా. ఈ లోకంలోనైతే నీలో ఏదైనా ఏదో ఒకటి ఉండాలి. స్తోత్రం. ఏముండాలి? ఈ లోకానికి నిన్ను, ఈ లోకం ఏరి కోరి నిన్ను ఏర్పాటు చేసుకొని పిలుచుకొని నిన్ను ప్రత్యేకంగా చూడాలనంటే నీలో ఏదో ఒకటి ఉండాలి. 3 విషయాలు నేను ప్రాముఖ్యంగా చెప్పాలని ఈ మాటలు నేను మీకు చూపిస్తున్నాను. మీకు జ్ఞానం ఉందనుకోండి, లోకం మిమ్మల్ని అసలు ఎంత ఎత్తుకైనా ఎత్తేస్తుంది. స్తోత్రం చెప్పాలి. ఏముంటే? జ్ఞానం. అబ్బో బాబోయ్, మిమ్మల్ని ఇంత అంతగా పొగడరు. రెండోది బలం. స్తోత్రం. మూడోది ఐశ్వర్యం. ఏంటది? ఐశ్వర్యం. నేను సరదాగా చెప్తుంటాను, డబ్బు ఉంటే సుబ్బిగాండి సుబ్బారావు గారు అంటారంట. స్తోత్రం. ఏమంటారు? సుబ్బారావు గారు అనకముందు ఈ సుబ్బిగాడే మామూలుగా నడ్డావు. సుబ్బిగాడు ఎలా నడుతాడు? ఇంకా నేల మీద నడ్డావు, భుజాలు ఎగరేస్తుంటాడు, చొక్కా బొత్తం ఇప్పేస్తాడు. ఇక్కడ బొత్తం ఏమి ఇప్పేస్తాడు? ఈ బొత్తం ఇప్పేస్తాడు. అంటే లోకానికి ఎలా కనబడాలి? అసలు బంగారపు చైనేసి తిరుగుతున్నట్టుగా కనబడాలన్నమాట. లోకంలో ఘనత, గొప్పతనం ఉంటే గనక మనుషులు కోరుకుంటారు. స్తోత్రం
చెప్పట్లేదు మంచిగా. అందుకే చాలామంది నిజంగా బంగారం ఉండి ఆ బంగారం ఎప్పుడైనా ఒకవేళ బ్యాంకులోనో లేక చుట్టాల ఇంటికాడో లేక అక్కడ ఎక్కడ ఉంటే అయ్య బాబోయ్ బోసి మెడతో వెళ్తే మళ్ళీ బాగోదు అని మరి ఆ మెడని ఏం చేయాలి? ఇప్పుడు ఏదో ఒక చైన్తో పూరించాలి. మరీ పసుపు తాడు వేసుకుని వెళ్తే బాగోదని. కానీ నా దేవుడు నీలో చూసేది బంగారమో వెండో ధనమో లేకపోతే బలమో కాదంట. స్తోత్రం. ఈ లోకానికి అవన్నీ కావాలి. ఈ లోకము వాటిని బట్టి అతిశయిస్తుంది. జ్ఞానవంతులు తమ జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నారు. మాకెంత తెలివి ఉంది, అంత జ్ఞానం ఉందని. ఐశ్వర్యవంతులు తమ ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తున్నారు. బలవంతులు వారికున్న బలాన్ని బట్టి అతిశయిస్తున్నారు. కానీ దేవుని బిడ్డలైన మనం వేటిని బట్టి అతిశయించకూడదని బైబిల్ చెప్తోంది. స్తోత్రం. హల్లెలూయా. ఇవే కాదు, ఇంతకంటే ఎక్కువ ఉన్నా కూడా అతిశయించకూడదు. మనమే కాదు, అసలు దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏ శరీరి అని అంటే ప్రాణము శరీరం ఉన్న ఏ వ్యక్తి దేవుని ఎదుట ఏం చేయకూడదు? అతిశయించకూడదట. స్తోత్రం. అతిశయించకుండా ఉండటానికే దేవుడి పద్ధతులను అనుసరిస్తున్నాడట. జ్ఞానులైనను పిలవడంటండి. స్తోత్రం. గొప్ప వంశం వారినైనా ఇంకా ఎన్నికైన వారిని పిలవడంట. ఆయన బలవంతులైన వారిని పిలవడట. స్తోత్రం. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. అందుకే ఇర్మియా ఈ మాట చెప్తున్నారు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి మనం చదివి చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలి అని అంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని తెలుసుకొనుటను బట్టియే, పరిశీలనగా తెలుసుకోవటాన్ని బట్టి అతిశయించాలి. స్తోత్రం. హల్లెలూయా. మనకు దేవుడు తెలిసినందుకు అతిశయించాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏ దేవుడు తెలిసినందుకు అని అంటే భూమి మీద కృప చూపిస్తూ నీతి న్యాయములు జరిగించే దేవుడు మాకు తెలిసాడు గనుక అందుకు మేము అతిశయిస్తున్నామని అతిశయించాలి. స్తోత్రం. అంతేగాని ఇదిగో వారికంటే నేను జ్ఞానవంతుణ్ణి, నాకున్న జ్ఞానం ఇంత అంత కాదని చెప్పుకోవటాన్ని బట్టి అతిశయించకూడదంట. స్తోత్రం. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. తలను తన్నేవాడు ఒకడు ఉంటే తనను తన్నేవాడు ఇంకోడు ఉంటాడంట. నువ్వు జ్ఞానవంతుడు అనుకో, నువ్వు జ్ఞానవంతురాలు అనుకో, నీకంటే కదా జ్ఞానవంతులు ఉండారా లేదా? ఒకవేళ నువ్వు ఐశ్వర్యవంతురాలువి, ఐశ్వర్యవంతుడు అయితే నీకంటే ఐశ్వర్యవంతులు ఉంటారు. ఒకవేళ నువ్వు బలవంతుడు అయితే నీకంటే బలవంతులు. కనుక జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. దేని బట్టి అతిశయించకూడదు? మీ జ్ఞానం నా జ్ఞానం ఎంత అండి? స్తోత్రం. హల్లెలూయా. మీ జ్ఞానం నా జ్ఞానం. ఒకవేళ మాకున్న జ్ఞానం తెలివితేటలు చూపించమంటే నేనేం మీ మీద, మీరేమో నా మీద చూపించారు, అంతేగా. అంతకంటే మనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. మనకున్న జ్ఞానం మహా అయితే పరీక్ష పాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, ఉద్యోగం తెచ్చుకోవడానికి ఉపయోగపడదు. స్తోత్రం. అందుకనే మీరైనా నేనైనా ఏ శరీరి దేవుని ఎదుట ఏం చేయకూడదంట? అతిశయించకూడదు. మనకున్న జ్ఞానాన్ని బట్టి మనము నాకు ఎంత జ్ఞానమో తెలుసా అని గొప్పలు చెప్పుకున్నాం అనుకోండి, మనం ఎక్కడో దగ్గర బుట్టలో పడిపోతాం, గోతులో పడిపోతాం. అప్పుడు మళ్ళీ బొరగొక్కుంటా నేను ఇలా చేద్దాం అనుకున్నాను కానీ పాస్టర్ గారు వాళ్ళు నన్ను మొత్తం అని చెప్పుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి ఏం చేయకూడదంట?
శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదంట. స్తోత్రం. తన బలము, తనకున్న ఘనత, గొప్పతనాన్ని బట్టి అతిశయించడానికి లేదు. ఈ ఘనత, ఈ గొప్పతనము, ఈ బలము ఎవరిది, ఎవరిచ్చారనంటే నా దేవుడిచ్చాడని. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి ఏం చేయకూడదు, అతిశయించకూడదు. మరి ఏం చేయాలి? మీరైనా నేనైనా మనకు దేవుడిచ్చిన అతిశయం ఏంటంటే భూమి మీద కృప చూపించే దేవుడు మనకు తెలిసాడు. స్తోత్రం. ఆ దేవుణ్ణి మనం తెలుసుకోగలిగాం. నీతి న్యాయములు జరిగిస్తూ ఆయన మన యందు కృప చూపించేవాడిగా అలాంటి దేవుణ్ణి మనం తెలుసుకోగలిగాం. అందును బట్టే అతిశయించాలి. స్తోత్రం. హల్లెలూయా. చాలామందికి ఆయన తెలియదు, మీరు నేను తెలుసుకోగలిగాం. చాలామంది ఆయన దగ్గరికి ఇంకా రాలేదు, మీరు నేను రాగలిగాం. ఆయనను బట్టే అతిశయించాలి. స్తోత్రం. 20వ కీర్తన 7వ వచనం కూడా అంటుంది, కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడైనా యెహోవా నామమును బట్టియే అతిశయపడతాం. సో మంది వారికున్న గుర్రములు అనంటే వారికున్న పేరు, ప్రఖ్యాతి, ఘనత, గొప్పతనం, రథం, వారికున్న ధనము, ఐశ్వర్యము, వారికున్న ఏదైనా ఘనత, వాటిని బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైనా యెహోవాను బట్టి అతిశయపడతాం. స్తోత్రం. హల్లెలూయా. మీరు చెప్పగలరా, ప్రభువా నీవు తప్ప నేను గొప్పగా చెప్పుకోవటానికి నా జీవితంలో ఏమీ లేదయ్యా అని చెప్పగలరా? ఈరోజు నేను బ్రతుకున్నానంటే నీ కృప వలన. ఒకవేళ బాగా చదువుకున్న బిడ్డలు నేను ఇంతగా చదవగలిగానంటే ప్రభువా నీవు నా యందు దయ చూపించావు గనక. స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారితో చాలామంది చెప్తుంటారు, మా ఇంట్లో ఇంకా చదివించను అంటున్నారండి, అసలు చదువుకోవటానికి అవకాశం లేదండి, నా కోసం ప్రార్థన చేయండి అని అంటే పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత తల్లిదండ్రులు చదవడానికి అవకాశం ఇచ్చి వారిని చదివించిన వారు ఉన్నారు. అందుకని చెప్పాలి, అయ్యా నేను ఇంతగా చదువుకున్నానంటే కేవలము నీ కృప. స్తోత్రం. చాలామందికి ఉద్యోగాలు లేవుగా. ఉద్యోగం ఉన్న వాళ్ళు ఏం చెప్పాలంటే, అయ్యా వేల కొలది మంది ఉద్యోగం లేక ఎక్కువ చదువుకున్నారు, నాకంటే ఎక్కువ చదువుకున్నారు, నాకంటే జ్ఞానవంతులు, కానీ వారికి ఏం లేదు, ఉద్యోగం లేదయ్యా, ఈ ఉద్యోగం నీ కృప. స్తోత్రం. హల్లెలూయా. లేదు, ఏ రోజుకి ఆ రోజు పని చేసుకునే వాళ్ళు ఉంటారుగా. అయ్యా చాలామంది పని కూడా చేసుకోలేక, పని లేక ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారయ్యా, కానీ నేను ఏదో ఒక పని చేసుకోగలిగేటట్టుగా నాకు బలం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, పని ఇచ్చావు, ఇది నీ కృప అని చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని మనం చేసే పనిని బట్టి బడాయి కొట్టాం అనుకోండి, ఈ బడాయి లడాయి తీసి పక్కనెట్టేయడం అనుకోండి, తీసుకెళ్ళి మనల్ని. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు రోజు మనం కూడా ఖాళీగా తిరుగుతుంటాం, అప్పుడు మనల్ని చూసి అందరూ నవ్వుతుంటారు. స్తోత్రం. ఇంకా చెప్పాలా, ఖాళీగా కూర్చొని మన దగ్గరికి మనుషులు రారు, ఏమొస్తాయి చెప్పనా పిలవకుండా? కుక్కలు, కోళ్ళు మన చుట్టే తిరుగుతాయి. నేను చూశాను చాలాసార్లు, ఖాళీగా కూర్చున్న వాళ్ళ చుట్టూ మొట్టమొదటి కుక్కలు తిరుగుతాయండి. వాటి భాష మనకు అర్థం కాదు, కానీ వరి నువ్వు నాకంటే హీనవరా అంటుంటే ఏమో నాకు తెలియదు. స్తోత్రం. హల్లెలూయా. నిజం. అందుకనే దేవుడు మనకు పని ఇచ్చినందుకు మనం ఏం చేయాలంటే, ప్రభువా నా మీద ఎంత కృప చూపించవయ్యా అని ప్రభుని స్తుతించాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అతిశయించేవాడు ప్రభువును బట్టి అతిశయించాలంట. మనం చదివిన కొరింథీయులకు పత్రికలో 1వ అధ్యాయంలో 30వ వచనం అంటది, అతిశయించేవాడు ప్రభువును బట్టే అతిశయించాలి. స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక ఇద్దరు వ్యక్తుల గురించి నేను మీతో చెప్తానన్నాను, ఆ ఇద్దరు వ్యక్తుల్ని చూపిస్తాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో నెబుకద్నెజర్ రాజుకు ఒక కల వచ్చింది. ఆ కలలో అతనికి మహావృక్షం కనబడతా ఉంది. ఈ మహావృక్షం ఒక రోజున ఏమైపోయిందనంటే నరకబడిపోయింది అని ఆ కలలో చూస్తున్నాడు. ఒకసారి మనం చదివి చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయము
నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతియు నా నగరునందు క్షేమమును గలవాడనయుండి ఒక కల కన్నను. అది నాకు భయము కలుగజేసింది. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టాయి. అవునా, ఆ స్వప్న భావం తెలియజేయడానికి బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలవవలెనని ఆజ్ఞ ఇచ్చాను. శకునగాండ్రు, గారడి విద్య గలవారు, కల్దీయులు, జ్యోతిష్యులు నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పాను, కానీ వారు దాని భావాన్ని నాకు తెలపలేకపోయారు. అప్పుడు బెల్తెషాజరు నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలును వాడు నా ఎదుటికి వచ్చాడు. పరిశుద్ధ దేవతల ఆత్మ అతనికి ఉంది. కావున నేను అతనికి నా కలను చెప్పాను. ఎట్లనగా, చదువమ్మా. శకునగాండ్ర అధిపతి అగో బెల్తెషాజరు పరిశుద్ధ దేవతల ఆత్మ నీ అందున్నదని, ఏ మర్మము నిన్ను కలత పెట్టదని నేను ఎరుగుదును గనుక నేను కనిన కల దాని భావం నాకు తెలియచేయి. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనాలు కలిగాయి. నేను చూడగా, వినండి, ఇక్కడి నుంచి వినండి. నేను చూడగా భూమి మధ్య అమ్మా మిగుల ఎత్తు కలిగిన ఒక చెట్టు కనబడింది. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైందైపోయింది. దాని పై కొమ్మలు ఆకాశమునంటున్నంత ఎత్తుగా, దాని ఆకారము భూతలమంత విశాలముగా ఉన్నాయి. వినండి వినండి, నెబుకద్నెజరు అనే రాజుకు వచ్చిన కళ. ఆకాశమంతా ఎత్తుగా దాని కొమ్మలున్న బ్రహ్మాండమైన చెట్టు, భూతలమంత విశాలంగా ఉన్న దాని కొమ్మలు, చాలా పెద్ద చెట్టు అంట. చాలా పెద్ద చెట్టు ఈ రాజుకు కనబడింది. ఓకే, ఆ కింద చదువుదాం ఒకసారి. ఆ చెట్టు ఏమైపోయిందో మనం చదువుతాం అమ్మా. దాని ఆకులు సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారం ఉంది. దాని నీడలో అడవి జంతువులు పండుకుంటున్నాయి. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుంటున్నాయి. సకల మనుషులకు చాలునంత ఆహారం దాని అందుంది. నా పడకను పండుకొని ఉండి నా మనసునకు కలిగిన దర్శనము చూచుండగా జాగరూకుడు ఒక పరిశుద్ధుడు ఆకాశముడు దిగివచ్చి ఇలాగు బిగ్గరగా ప్రకటించాడు, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసుకొని దాని పండ్లను పారవేయండి, పశువులను దాని నీడ నుండి తోలివేయండి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టండి. అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించున్నట్లు దాని మొద్దును ఇనుప ఇత్తడి కలిసిన కర్రతో కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లుగా దానిని భూమిలో విడిచిపెట్టండి అంటున్నాడు. మీరు అంటే సమయం అలా చదువుకుంటూ వెళ్తేనే టైం అయిపోద్ది కనుక స్తోత్రం. ఈ చెట్టు దీని యొక్క కళ, ఈ కళ యొక్క భావం ఏంటని దానియేలుని అడిగితే దానియేలు రాజుతో చెప్తున్నాడు. మీరు 28వ వచనాన్ని 29వ వచనాన్ని చదువుతుంటే 28వ వచనంలో ఏమంటాడనంటే, ఈ దర్శన భావం, ఈ దర్శనం వలన కానీ దాని భావం వలన కానీ
నీవు కలత పడొద్దని రాజు దానియేలుతో చెప్తుంటే దానియేలు అంటున్నాడు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించే వారికి కలుగునుగాక అంటున్నాడు. హల్లెలూయా. వినాలి. దానియేలు ఈ కలభావం ఎవరు చెప్పలేకపోయారంట. చివరికి దానియేలుని పిలిచారు. దానియేలు మాట్లాడుతూ నెబుకద్నెజరుతో అంటున్నాడు, అయ్యా, ఈ కళ యొక్క భావం ఏంటంటే, ఇంతకీ ఏంటి కళ అంటేనే ఆకాశమునంటున్నంత పెద్ద పెద్ద కొమ్మలు కలిగిన పెద్ద చెట్టు, బ్రహ్మాండమైన చెట్టు. దాని కొమ్మలు భూతలమంత విశాలంగా వ్యాపించాయి. ఆ చెట్టు నీళ్ళలోనేమో మనుషులు, జంతువులు సేద తీరుతున్నాయి. స్తోత్రం. ఈ జంతువులకి మనుషులకి సరిపడేటంత ఆహారం. హల్లెలూయా. ఆకాశ పక్షులు వచ్చి ఆ కొమ్మల మీద వాలుతున్నాయి. అన్నిటికీ ఆ చెట్టు ఆశ్రయముగా ఉంది. సడన్గా చెట్టు ఏమైందంటే, ఆకాశం నుండి ఒక పరిశుద్ధుడు వచ్చి అంటాడు, ఈ చెట్టును నరికేయండి, దాని కొమ్మలో పారేయండి, పశువుల్ని తోలేయండి, పక్షుల్ని ఎగరగొట్టేయండి, దాని మొద్దు విడిచిపెట్టేయండి. ఏమైపోయేటట్టనంటే ఆకాశపు మంచు తడిచిపెట్టట్టుగా ఆ మొద్దుని విడిచిపెట్టేయండి అంటున్నాడు. ఇంత బ్రహ్మాండమైన చెట్టు మోడుగా అయిపోయి, మొద్దుగా మిగిలిపోయి, మంచుకు తడిసిపోయి, అసలు అందరికి ఉపయోగపడే చెట్టులాగా ఉన్న బ్రహ్మాండమైన చెట్టు ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. అసలు ఈ భావం ఏంటో, ఈ కళ ఏంటో నెబుకద్నెజరు రాజుకి కలవరం వచ్చేసి కంగారు వచ్చేసిందంట. దానియేలును ఆ కలభావం చెప్పమంటే దానియేలు అంటాడయ్యా, ఈ కలభావం మిమ్మల్ని ద్వేషించే మీ శత్రువులకి చెందునుగాక, వాళ్ళకి ఇలా జరిగితే బాగుండండి అంటున్నాడు. స్తోత్రం. ఎవరికి? మిమ్మల్ని ద్వేషించే వారికి, మిమ్మల్ని అసహించుకునే వారికి, మీరంటే ఇష్టం లేని వారికి, మీ విరోధులకి ఇలా జరిగితే బాగుండండి అంటున్నాడు. నువ్వేం బాధపడకలే, ఆ కళ అసలు ఏం చెప్తుందో చెప్పు అంటున్నాడు రాజు. స్తోత్రం. అప్పుడు దానియేలు చెప్పాడయ్యా, మీరు కొంతకాలానికి ఈ చెట్టులాగా, ఈ చెట్టు మీరే ఇప్పుడేమో ఎలా ఉన్నారనంటే బ్రహ్మాండమైన చెట్టులాగా ఉన్నారు. ఆ కళ వచ్చేటప్పటికి నెబుకద్నెజరు రాజు యొక్క పరిస్థితి ఏంటంటే, ఆయన మహాచక్రవర్తి, బబులోను సామ్రాజ్యం భూలోకం అంతటా చాలా పేరు ప్రఖ్యాతి పొందినదిగా ఉంది. నెబుకద్నెజరు రాజుకు మించిన రాజు అప్పటికి ఎవరు కూడా ఇంకా లేరు. అంత బ్రహ్మాండమైన చెట్టు నరకబడినట్టుగా దానియేలు చెప్పారు, అయ్యా, కొన్ని రోజులకి మీ రాజ్యం మీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది, మీ ఘనత గొప్పతనం అంతా కనుమరుగైపోద్ది, మనుషులు మిమ్మల్ని అడవిలోకి తరుముతారు, మీరు పశువుల వలె గడ్డి మేస్తారు అని కలభావాన్ని చెప్పాడంట. కలభావాన్ని చెప్పిన తర్వాత జరిగింది మీరు ఇక్కడ చదువుతారు. ఒకసారి 27వ వచనాన్ని చదువుతాం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక, నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపుని ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉంటుందని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాడు. హల్లెలూయా. ఇంకా కిందకు చదువుదాం. పైన చెప్పినదంతా రాజుకు నెబుకద్నెజరునకు సంభవించిందంట. ఎలా సంభవించిందో చదువుతాం చూడండి. 12 నెలలు గడిచిన తర్వాత అతడు తన రాజనగరు బబులోనులోని నగరనందు సంచరిస్తూ ఉండగా, రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణం నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచటానికి నా రాజధాని నగరముగా నేను కట్టించుకున్నది కాదా అని తనలో తాను అనుకున్నాడంట. జాగ్రత్త వినండి. ఏ శరీరీ దేవుని ఎదుట ఏం చేయకూడదు, అతిశయించడానికి లేదు. ఈ రాజు సాధారణంగా రాజు ముందు ఏం మోగిస్తారనంటే మేళతాళాలు మోగించి రాజును గణపరుస్తూ ఉంటారు. స్తోత్రం. రాజులకి అది ఇష్టం. హల్లెలూయా చెప్పాలి మంచిగా. ఏమిష్టం?
రాజుగారికి ఏది ఇష్టం అనుకుంటున్నారో ఆయన ముందు డప్పులు కొట్టాలి. హల్లెలూయా. ఆయన వెళ్తుంటే ఏం చేయాలి? మేళతాళాలు వాయించి అసలు మా రాజుగారు ఇంత, మా రాజుగారు అంత అని చెప్తుండాలి. అలాగా వాళ్ళు వాళ్ళ గొప్పతనాన్ని పొగిడించుకుంటూ ఉంటారు. కానీ నెబుకద్నెజర్ రాజు అంట ఒక రోజున తన రాజనగరం మీదకి వెళ్ళి, ఈ బబులోన్ అనే మహా సామ్రాజ్యం, ఈ నగరం నేను నా ఘనతను, నా గొప్పతనాన్ని చూపించుకోవటానికి నేను కట్టించుకున్నది కదా అని తనలో తాను అనుకున్నాడంట. వెంటనే ఏమైపోయిందో మీరు 31లో చదువుతారు. చూడండి, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నువ్వేమైపోతావనంటే నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయింది. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరుముతారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు, పశువుల వలె గడ్డి మేస్తావు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తాను ఎవరికి దానిని ఇవ్వాలనుకుంటాడో వారికే ఇస్తాడు. ఈ మాటలన్నీ చెప్పగానే రాజు మనుషులు తరిమేశారంట ఆయన్ని. స్తోత్రం, హల్లెలూయా. మనుషులు ఏం చేశారు? తరిమేశారు. దేవుని బిడ్డ, ఈ నెబుకద్నెజర్ రాజు కోసం కూడా మీరు ఈ 4వ అధ్యాయం అంతా చదవండి. స్తోత్రం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. ఏ శరీరి దేవుని ఎదుట ఏం చేయడానికి లేదు? అతిశయించడానికి లేదు. స్తోత్రం. మీరు వింటుంటారు ఒక అందరికీ తెలిసిన మాట, వాడలు బళ్ళు అవుతాయంట, బళ్ళు వాళ్ళు అయిపోతాయంట. ఈ భూమి మీద ఏది శాశ్వతమైంది కాదు. కనుక మనకున్నది ఏదైనా, మనం ఎవరైనా, మనకున్న దాన్ని బట్టి కానీ, మనం ఉన్న పరిస్థితిని బట్టి కానీ మనము డంబము చెప్పటానికి, అతిశయపడ్డానికి అసలు లేనే లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఈ నెబుకద్నెజరట పశువుల వలె గడ్డి మేసాడంట. అతని గోర్లు పక్షి గోర్ల వంటివి అయిపోయినాయి. అతని వెంట్రుకలు పక్షి ఏకల వంటి వెంట్రుకల వల్ల అయిపోయినాయి అంట. దాదాపు 7 కాలములు అని అంటే 7 సంవత్సరాలు అడవి జంతువుల మధ్యలో తిరిగాడంట. మనుషుల్లో కూడా కాదు. స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ స్థితిలో ఉన్నాను, దానికి కారణం ఎవరంటే ప్రభువా నీవే. స్తోత్రం, హల్లెలూయా. కాలిఫోర్నియా కాలిపోయింది, తెలుసుగా? కాలిఫోర్నియా కాలిపోయింది. ఆ కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ పట్టణంలో బాలీవుడ్ హిల్స్ అనే ఒక ఏరియా, అక్కడ అందరూ ప్రపంచంలోనే పేరుగాంచిన నటీమణులు ఉంటారంట. ఎవరుంటారు? నటీనటులు ఉంటారు. ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతి కలిగిన వాళ్ళు అనమాట. ఒక రోజున వారికి అవార్డులు ఇస్తున్నారు. వారికి ఉన్న టాలెంట్స్ని బట్టి అవార్డులు ఇస్తున్నారు. అవార్డు ఫంక్షన్ జరిగిందంట. అవార్డు ఫంక్షన్లో ఎవరో క్విజ్ పెట్టారు వాళ్ళకి. మీరు ఇంత స్థితిలో, ఈ స్థితిలో ఉండటానికి కారణం ఎవరు? మీ అమ్మ నాన్న అని అంటే 3% మార్కులు వేశారంట. స్తోత్రం. ఎన్ని? 3%. మా అమ్మ నాన్నని బట్టి కాదండి, మాకున్న టాలెంట్స్ని బట్టి మేము ఈ స్థితికి వచ్చాం అని చెప్పారంట. ఎక్కువ మంది, 3% మందే. 100లో 3, 100 మంది ఉన్నారనుకోండి, 3 చెప్పారంట, నిజమే మా అమ్మ నాన్న మమ్మల్ని ఇంతగా పెంచారు, పోషించారు, మాకు ఇలా నేర్పించారు, అందుకే మేము ఈ స్థితికి వచ్చామని 100లో 3 చెప్పారంట. రెండో గుంపు ఎవరనంటే వారికి నేర్పించిన గురువులు. మీకు ఇలాంటి టాలెంట్స్ అన్నీ నేర్పించిన, మీకు ఇలాంటి చాకచక్యము నేర్పరితనం నేర్పించిన గురువుల వలన మీరు ఈ స్థితిలో ఉన్నారని అంటే అవునండి అని 15% మంది చెప్పారంట. స్తోత్రం. దానికి హల్లెలూయా కాదు. 100లో ఎంతమంది? 15 మంది ఏం చెప్పారనంటే
మాకు నేర్పించిన మా గురువులను బట్టే మేము ఇలాగున్నాం. కొంతమంది అలాగే చెప్తారుగా, ఏమంటారు, మా గురువు గారు అండి, ఆయనే లేకపోతే నేను లేనండి, గురువే దైవం. హల్లెలూయా, గురువే దైవం. ఇప్పుడు పూర్వం గురువులు ఎలా ఉండేవారు అంటే, వాళ్ళు ఓ పని నేర్పించడానికి సంవత్సరాలు కూడా తిప్పుకునేవారు. మీ గురువులను బట్టి అనంటే 15% మంది అన్నారట, అవును మా గురువులను బట్టి మేము ఈ స్థితిలో ఉన్నాం. మరి దేవుణ్ణి బట్టి ఎవరైనా దేవుడే మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చాడని చెప్తారా ఎవరైనా అంటే, ఒక్కరు కూడా చెప్పలేదంట. అమ్మ నాన్న అని కనీసం 3% మంది చెప్పారు, గురువులని 15% మంది చెప్పారు. సృష్టికర్త అయిన దేవునికి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు అంటే, వాళ్ళు అన్నారంట, దేవుడికి అసలు మార్కులే ఇవ్వం మేము, 0 అన్నారంట. 0. దేవుడికి ఎన్ని ఇస్తారంట? అసలు అమ్మ నాన్న ఉన్నారనంటే ఎవరిని బట్టి ఉన్నారు అమ్మ నాన్న? ఈ భూమి మీద అమ్మ నాన్న లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్తోత్రం, హల్లెలూయా. చెప్పట్లేదు మంచిగా. ఏమండి, తల్లిని మించిన దైవం లేదు అంటారు, కానీ అసలు తల్లి ఉండాలంటే దైవం ఉండాలిగా. తల్లినే దేవుడిగానో దేవతగానో పూజించొద్దు, ఆ తల్లి ఇచ్చినందుకు దేవుణ్ణి పూజించాలి. స్తోత్రం, మంచిగా చెప్పాలి. తల్లిదండ్రుల్ని మన కోసం ఉంచినందుకు ఎవరిని పూజించాలి? దేవుణ్ణి. అంతేగాని అన్నం పెడుతున్నారు, భోజనం పెడుతున్నారు, నన్ను పెంచారు, పోషించారు, పెద్ద చేశారు, స్తోత్రం, మంచిదే, వాళ్ళని గౌరవించు, కానీ దేవునితో సమానంగా చేసే కాదు. ఎవరిని నీకెవరైనా సహాయం చేశారనుకో, కొంతమంది మనుషులు ఏమంటారంటే, వాళ్ళు దేవుడండి బాబు, దేవుళ్ళ ఆదుకున్నారండి. ఎవరైనా నీకు ₹1 ఇవ్వాలనంటే దేవుడే వారి మనసులో దూరి నీకు సహాయం చేసేటట్టుగా చేయకపోతే ఎవ్వరికి ₹1 కూడా ఇవ్వరు. స్తోత్రం, చెప్పండి. ఈ రాజంట ఇది నా ఘనత, నా గొప్పతనం అనుకున్నాడంట. ఎప్పుడు మరలా రాజ్యాన్ని దేవుడు మరలా ఇచ్చాడు తెలుసా? అధ్యాయం తర్వాత చదవండి. దేవుడిని తెలుసుకున్నాడంట. స్తోత్రం. దేవుడు తనడంట, ప్రభువా నువ్వు ఇవ్వకపోతే రాజ్యం ఉండదు, ఏమీ ఉండదు. రాజు అయినా కానీ బూజులు తోలుకోవాలి. స్తోత్రం, ఈగలను తోలుకోవాలి. ఇదిగో నేను ఈ పశువులతో సమానంగా అడవిలో బతుకుతున్నానని తనను తాను తెలుసుకున్న తర్వాత దేవుడు మరలా నెబుకద్నెజరుకు తన రాజ్యాన్ని మరలా ఇచ్చాడంట. స్తోత్రం, చెప్పాలి మంచిగా. అందుకే దేవుని బిడ్డ, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి ఏం చేయకూడదు? అతిశయించకూడదు. సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి. కాలిఫోర్నియాలో వాళ్ళందరూ దేవునికి 0 మార్కులు ఇచ్చారంట. 0 మార్కులు. స్తోత్రం. ఎన్ని మార్కులు ఇచ్చారు? తెగ వైరల్ అయిపోయింది ఆ వీడియో. దేవుడు లేని పట్టణం అని యాంకరు చాలా గొప్పగా మాట్లాడిందండి. ఏమి లేని పట్టణం? దేవుడు లేని పట్టణం. దేవుడినే బయటకు తోసేశారంట. నువ్వుతో మాకు పని లేదన్నారంట. స్తోత్రం. ఎవరితో పని లేదు? ఓరు బాబోయ్, కొన్నిసార్లు భార్య భర్తలు గొడవాడుకొని వెళ్ళిపో, నువ్వు లేకపోతే నేను వండుకోలేనా తినలేనా అని ఇద్దరు గొడవలాడుకున్నా పర్వాలేదు. స్తోత్రం. ఆమ్లెట్ వేయటం రాకపోతే మాడిపోయిన కోడిగుడ్డు అట్టు తినొచ్చు ఏదో ఒక లాగున. హల్లెలూయా. ఒకవేళ వండుకోవటం రాకపోతే హోటల్కి వెళ్ళి ఆ పూటకి ఇడ్లీయో తినేసి నీళ్ళు తాగేసి పడుకోవచ్చు. మొత్తానికి దేవుడినే వద్దు అంటే నువ్వు వెళ్ళిపో, దేవుడా నువ్వు లేకపోయినా పర్లేదు అన్నారు అనుకోండి, భూమి మీద ఎక్కడికి వెళ్ళి బతుకుతాం మనం? స్తోత్రం. ఈ గాలి మా తాత ఇత్తడేటి. హాస్పిటల్కి వెళ్ళి ఆక్సిజన్ ఎట్టన్నాక అన్నారు అనుకో. ఢిల్లీలో ఇప్పుడు ఆక్సిజన్ కోసం ప్రత్యేకంగా కొన్ని ఏదో ఏర్పాటు చేసి అక్కడ మొత్తం గాలి అంతా పొల్యూషన్ అయిపోయింది అట్టండి. అక్కడ ఏం చేస్తున్నారంటే ప్రజలు ప్రత్యేకంగా 1 గంట సేపు మాకు ఆక్సిజన్ కావాలని డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఆక్సిజన్ పీలుస్తున్నారంట. డబ్బులు ఇచ్చి ఏం చేస్తున్నారు? ఆక్సిజన్ పీల్చుకుంటున్నారంట. మనం ఎన్ని డబ్బులు కడుతున్నాం ఆక్సిజన్కి? స్తోత్రం. ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనుకోండి, గంటకు 200. హల్లెలూయా. విటమిన్ డి ఎంత కావాలంటే అంత దేవుడు ఇస్తున్నాడు మనకి ఊరికినే. స్తోత్రం. ఇలాగున మనకి గాలి ఇస్తున్నాడు, వేడిస్తున్నాడు, మనకి ఎన్ని సదుపాయాలు ఇస్తున్నాడు ఆయన. స్తోత్రం.
మనం ఎంతగా ప్రభువా నేను ఇలా ఉన్నానంటే కేవలము నీ కృప అని చెప్పాలి. స్తోత్రం.